శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శ్రీ క్రోధినామ సంవత్సర పర్వదిన శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం మే 1వ తేదీ నుండి ఈ రాశి వారికి అష్టమంలోకి గురుడు ప్రవేశిస్తాడు. ఇక్కడి నుంచి కూడా అష్టమ గురు దోషం ప్రారంభమవుతుంది. శని సంవత్సరం అంతా పంచమంలో సంచారం చేస్తారు. రాహుకేతులు సంవత్సరం అంతా షష్టమ వ్యయస్థానాల్లో సంచారం చేస్తారు. ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మే 1వ తారీఖు నుంచి కూడా గురుబలం తగ్గిపోతోంది. శని పంచమంలో సంచారం యావరేజ్గా ఉండేటువంటిది, అంత గొప్పగా యోగించేటువంటిది అయితే మాత్రం కాదు. రాహు మాత్రమే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళబోతున్నాడు ఈ సంవత్సరం అని చెప్పుకోవాలి. కుజుడి యొక్క సంచారం కూడా కొంత ప్రతికూలంగానే ఉంది. అందువల్ల ఈ సంవత్సరం గమనించుకున్నట్టయితే కనుక ఈ రాశి వారికి సాధారణంగా ఉంది అని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులైనటువంటి వారికి వర్క్ ప్లేస్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే మీ మీద మొన్నటిదాకా ఉన్నటువంటి మంచి ఒపీనియన్ ఏదైతే ఉందో అది కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫ్లెక్సిబుల్గా ఉండరు, వాళ్ళు అనుకుందే చేస్తారు, వాళ్ళ మాట మనం వినాలంటారు. ఇట్లాంటి నిందలు ఏవైతే ఉన్నాయో వీటిని కాస్త మోయక తప్పనటువంటి స్థితి ఏర్పడుతోంది. గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి ప్రయత్నం ఉద్యోగ స్థానంలో వర్క్ ప్లేస్లో చేయక తప్పనటువంటి స్థితే. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశాలు వచ్చినప్పటికీ కూడా జాడ విరుచుకోకుండా వాటిని జాగ్రత్తగా పొదివి పుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీ గోల్స్ కన్నా కూడా సస్టైన్ అవ్వడానికే ఛాన్సెస్ని కల్పించుకోవడం మాత్రం చెప్పదగినటువంటి సూచన. వ్యాపారస్తులు విస్తరించడం లేదా ఉనికిని కాపాడుకోవడం కోసం కావచ్చుగాక పెట్టుబడులు ఎక్కువగా పెడతారు. రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత ప్రతికూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. వ్యవసాయదారులకు పంటలు పండిన ఫలితాలు దక్కడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సినీ కళారంగాల్లో ఉన్నటువంటి వారికి నమ్మక ద్రోహానికి గురవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఆర్థిక విషయాలు చూసుకున్నట్లయితే కనుక ఇవి కొంచెం భయపెడతాయని చెప్పుకోవాలి. రావాల్సినటువంటి ధనం చేతికి సకాలంలో అందదు. ఈఎంఐలు తలకు మించినటువంటి భారంగా కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి కాలం. ఊహించినటువంటి ఖర్చులు ఎప్పుడు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, స్థలాలు కొనుక్కోవడం కావచ్చు, ఇటువంటి స్థిరాస్తులకి సంబంధించినటువంటి పెట్టుబడుల కోసమే అయినప్పటికీ కూడా ఈ ఖర్చులన్నీ కూడా ఒక తెలియనటువంటి ఆందోళన ఉంటుంది. అమ్మో ఖర్చు పెరిగిపోతుంది అని అంటారు. ఇంత చేస్తే ఎందుకు ఖర్చు పెరుగుతోంది? అవసరాల కోసమే ఖర్చులు పెరుగుతున్నాయి, లేదా మనం అనుకున్నటువంటి పెట్టుబడులు పెట్టడం కోసమే ఖర్చులు పెరుగుతున్నాయి. అయినా కానీ ఈ ఖర్చులు చూస్తారే తప్ప పెడుతున్నటువంటి పెట్టుబడులను చూడడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఇక్కడ అని చెప్పుకోవాలి. ఇట్లా కొంతమందికి ఉంటుంది. గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ తీర్చడం కష్టసాధ్యంగా ఉంటుంది. అందుకని అప్పులను ఎప్పటికప్పుడు విషయంలో తీర్చుకుంటూ జాగ్రత్త పడకపోతే మాత్రం అవి గౌరవ మర్యాదలకు భంగం కలగజేస్తాయి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటం, ముఖ్యంగా బంధువులతోటి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మాత్రం ఈ సంవత్సరం చేయాలి. సంవత్సరాంతం వరకు భద్రత విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. స్థిరాస్తిని మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఏదో ఒక రూపంలో స్థిరాస్తి అనేటువంటిది మాత్రం తులారాశి వారికి ఏర్పడడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత శ్రమ మీద కానీ సానుకూలపడేటువంటి స్థితి గోచరించట్లేదు. అది కూడా ద్వితీయార్థంలో బాగా పంతంగా చేస్తే సానుకూలపడతాయని చెప్పుకోవాలి. సంప్రదాయేతర వివాహాలు చేసుకోవడానికి తులారాశి వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం మూలకంగా ఈ సంవత్సరం ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తారు. అంటే వారి పేరు మీద కాస్త డబ్బు దాచిపెట్టడం కావచ్చు, లేకపోతే వారికి సీట్ లాంటి వాటి కోసం అని చెప్పని ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరాలు ఏర్పడవచ్చు. ఇట్లా ఏదైనప్పటికీ కూడా సంతానం మూలకంగా ఈ సంవత్సరం ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. చదువుకునేటువంటి విద్యార్థుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్నది సాధించడానికి లాంగ్ టర్మ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు పెద్దల మాట పెడచివిన పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలు కొంచెం ఈ సంవత్సరం తులారాశి వారిని ఎక్కువగానే బాధిస్తాయి. షుగర్ కంప్లైంట్ ఉన్నటువంటి వారు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. కళ్ళజోడు అనేటువంటిది తప్పకపోవచ్చు వీరికని చెప్పుకోవాలి. బరువు పెరగడం కానీ బరువు తగ్గడం కానీ ఇటువంటివి జరుగుతాయి. పొట్ట పెరగడానికి, అజీర్ణ సమస్యలు బాధించడానికి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సొంత డబ్బు ఖర్చు పెట్టుకోనైనప్పటికీ కూడా విదేశాలకి వెళ్ళి తీరతాం అనేటువంటి ఆలోచనలు బాగా బలపడతాయి. అక్కడ ఆశించినంత ఫలితాలను మాత్రం ఈ సంవత్సరం మీరు పొందలేరు. విదేశాల్లోని వారు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. కోర్టు కేసుల్లో విజయం మీ పక్షాన ఉంటుంది, కానీ తీర్పులు అమలులోకి రావడానికి సమయం బాగా పడుతుందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ సంవత్సరం రాహు బాగున్నాడు. రాహు బాగున్నప్పుడు ఏంటంటే
తిమ్మిని బమ్మిని చేయడం అంటారు కదా, అలా చేసైనప్పుడు కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ గురుబలాలు తతిమా గ్రహగతులు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత నమ్మక ద్రోహాలు ఉంటాయి. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాలయాపన ఎక్కువగా ఉంటుంది. రహస్య శత్రువులు బాగా పెరుగుతారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా అధిగమించి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. కనుక కోపాన్ని బాగా అదుపులో పెట్టుకోవాలి. చికాకుని బాగా అదుపులో పెట్టుకోవాలి. ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉండాలి. ఎవరిని తక్కువగా అంచనా వేయడానికి లేదు. నా అనుకొని సహాయం చేస్తే 6 నెలల పాపం చుట్టుకుందనుకున్న చందంగానే వ్యవహారం అంతా కూడా కొనసాగుతూ ఉంటుంది. కనుక ఈ విషయాల్లో ఎప్పటికప్పుడు తులారాశి వారు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. మీరు ఎప్పుడు ఇంతేనండి, తులారాశి వారికి ఇలానే చెప్తారు అనుకోవాల్సిన అవసరం లేదు. నేను పోయిన సంవత్సరం చెప్పాను, తులారాశి వారు స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పని ఈ సంవత్సరం చాలామంది చెప్పారు. అంతో ఇంతో వాటి మీద మేము దృష్టి పెట్టామని చెప్పని. అలానే ఈ ఒక్క సంవత్సరం జాగ్రత్త పడండి. వచ్చే సంవత్సరానికి చక్కటి గురుబలం వస్తుంది. శని సంచారాలు కూడా మారుతున్నాయి. మంచి యోగాలు కూడా రాబోతున్నాయి. కనుక ఈ ఒక్క సంవత్సరం జాగ్రత్త పడగలిగినట్లయితే సరిపోతుంది. ఇంకా నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే కనుక చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారికి స్థాన మార్పులు ఉంటాయి. వాహనం కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే వస్తు సామాగ్రిని కూడా ఎక్కువగానే కొనుగోలు చేస్తారు. వృధా ప్రయాణాలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ధన నష్టాన్ని గ్రహస్థితి సూచిస్తోంది. స్వాతి నక్షత్రం వారికి ఆదాయ వ్యయాలు 2 కూడా సరి సమానంగా ఉంటాయి. ఈ సంవత్సరం సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో ఇరుక్కొనడానికి, వివాదాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో అంతగా సరిపడదనే మనం చెప్పుకోవాలి. అలానే విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉండేటువంటి వారికి కుటుంబ సౌఖ్యం ఈ సంవత్సరం చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. స్త్రీలతో విభేదాలు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలకు కాస్త భంగం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఏర్పడుతుంది. రుణాలు తీరుస్తారు. అనుకున్నవి సాధించడానికి బాగా శ్రమించవలసినటువంటి కాలం. ఈ సంవత్సరం మీరు పాటించవలసినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. అంటే తులారాశిలో ఉండేటువంటి వారు పాటించవలసినటువంటి పరిహారాలు. ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణ చేయడం మంచిది. దీనివల్ల గురుబలం కాస్త పెంచుకున్నటువంటి వారు అవుతారు. ఈ సప్తాహ పారాయణ నెలకు ఒకసారి కనీసంగా చేయండి. అవకాశం ఉన్నటువంటి వారు వారం వదిలి వారంగా చేసుకోవచ్చు. ఆ వారం రోజులు మాత్రం బ్రహ్మచర్యాది నియమాలన్నీ కూడా చక్కగా పాటించుకొని మాత్రం తీరాలి. ఇక్కడ గురు చరిత్ర అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర, అదే శ్రీ గురు చరిత్ర. కనుక దానికి జ్ఞాపకం పెట్టుకోండి. అలానే సోమవార నియమాన్ని కానీ లేకపోతే మంగళవార నియమాన్ని కానీ ఈ రెండిట్లో ఏది పాటించినా కూడా మీకు మేలు కలుగుతుంది. సోమవార నియమాన్ని పాటించేట్లయితే శివారాధన చేయండి. మంగళవార నియమాన్ని పాటించేట్లయితే ఆంజనేయ స్వామి వారికి కానీ దుర్గాదేవికి కానీ నమస్కారం చేసుకొని దాన్ని పాటించండి. ఈ నియమము అంటే ఏంటంటే ఆ రోజు ఉపవాసం ఉంటాం. పగలంతా పాలు పళ్ళు పడరసాలు లాంటివి స్వీకరిస్తూ రాత్రి 8 గంటలు దాటిన తర్వాత భోజనం చేయటం. అంటే సోమవారం కానీ మంగళవారం కానీ రెండిట్లో మీకు ఏది కుదిరితే అది ఆచరించవచ్చు. నా వరకు నేను ఎక్కువగా చెప్పేది మాత్రం ఎప్పుడు కూడా మంగళవారమే చెప్తాను. అలానే మీకు ఏ ఆపద కలిగినా కూడా తిరుమల క్షేత్రానికి వస్తాను, నాకున్నటువంటి ఈ కష్టాన్ని గట్టెక్కించు అని చెప్పని శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోండి. మీకున్నటువంటి ఆ కష్టం తీరిన తర్వాత తిరుమల క్షేత్రానికి వెళ్ళి ఆ ముక్కు తీర్చుకోండి. కొండకు నడుచుకుంటూ వస్తామని దండం పెట్టుకుంటారా, లేకపోతే హుండీలో డబ్బులు వేస్తామని దండం పెట్టుకుంటారా, అవి ఎట్లాంటి ముక్కలు అయినప్పటికీ తరలిగాలు ఇవ్వటం ఇట్లాంటివి ఏవైనప్పుడు కూడా చక్కగా ఆచరించుకోండి. స్వామివారి యొక్క రక్షణతోటి హాయిగా ఆనందంగా వర్ధిల్లండి. మొత్తం మీద తులారాశి వారు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవడం మంచిది. వచ్చే మారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.